నరేంద్ర మోడీ స్టేడియం. అండ్ ఒకవైపు హార్దిక్ పాండ్యా, మరోవైపు చూస్తే కనుక ఎంఎస్డి. గురు శిష్య మధ్య బిగ్ గ్రాండ్ ఫినాలే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. శుభ్మన్ గిల్ టాటా ఐపీఎల్ 2023లో 851 రన్స్, స్ట్రైక్ రేట్ చూడొచ్చు 156 తోటి ఆడుతున్నాడు. దీపక్ చహర్ 12 వికెట్లు ఈ సీజన్ ఎకానమీ బెటర్ 8.63. బాల్ అయితే కొంచెం మరి వచ్చినట్టుగా అనిపించింది. ఈసారి స్టెప్ అవుట్ అయి ఎయిర్ లో ఉన్నది. అండ్ మాక్సిమం వాట్ ఎ హిట్ సాహా బ్యాట్ నుంచి. ఫుల్ షాట్. 1 బౌన్స్ తో వెళ్తుందా, 2 బౌన్స్ తో వెళ్ళింది. బౌండరీ. ఓవర్ కవర్స్. వాట్ ఎ హిట్. ఫుల్ షాట్. పవర్ఫుల్ హిట్. స్ట్రాంగ్ ఏరియా అది. ఈసారి ఎయిర్ లో ఉండింది, బట్ ఇక్కడ ఫీల్డర్ ఉన్నా కూడా లాభం లేదు. 1 బౌన్స్ బౌండరీ. ఈసారి అట్లా తీసుకుంటే ఆఫ్ సైడ్ లో బౌండరీ స్కోర్ చేశాడు శుభ్మన్ గిల్. సూపర్ బ్యాటింగ్. మరొక కట్ షాట్, మిస్ ఫీల్డ్. ఈసారి కూడా మిస్ ఫీల్డ్ అవుతుంది. అంతకుముందు క్యాచ్ చూసాం, ఇక్కడ శుభ్మన్ గిల్ బ్యాట్ నుండి పెద్ద షాట్. 6 బౌండరీ సాధిస్తాడు. బ్యాక్ టు బ్యాక్ బౌండరీ శుభ్మన్ గిల్ బ్యాట్ నుండి. ఈసారి స్వీప్ షాట్. నార్మల్ గా చూడం ఈ షాట్ శుభ్మన్ గిల్ నుండి, కానీ ఇన్నోవేటివ్ షాట్. బ్యూటిఫుల్ డెలివరీ. ఈసారి ధోని స్టంప్ చేయడం అప్పీల్ చేయలేదు, చూడాలి ఎంపైర్ అయితే రెఫర్ చేస్తాడు. ధోని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. satisfied, his foot is outside. శుభ్మన్ గిల్ ఒక క్యామియో తర్వాత 39 కి అవుట్, జీటీ 67 కి 1. మాత్రమే ఇచ్చాడు ఫస్ట్ ఓవర్ ది. ఇన్ఫార్మ్ శుభ్మన్ గిల్ అవుట్ చేశాడు. అండ్ ఇక్కడ షార్ట్ పిచ్ బాల్. ఆఫ్ స్టంప్ కవర్స్ పై నుంచి ఆడే ప్రయత్నం, బట్ లక్కీ అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకొని ఆ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ పై నుంచి బౌండరీ వచ్చిన ఒక లక్కీ బౌండరీ రిద్దిమాన్ సాహాకి. రానా ఎట్లా ఇస్తాడని, అండ్ స్ట్రైట్ అవే గ్యాప్ లో తరలించాడు. సూపర్ కవర్ డ్రైవ్. ఇక్కడ బ్యాట్ ఫేస్ ఓపెన్ చేశాడు థర్డ్ మ్యాన్, ఇంకా పాయింట్ ఫీల్డర్ నుంచి. కట్ షాట్ ప్రయత్నం, మరొకసారి అక్కడ చిన్న మిస్ ఫీల్డ్. అక్కడ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది జడేజా ఫేస్ లో. క్లియర్ దీక్షణ అండ్ ఆ బౌండరీ తోటి సాహా 50 స్కోర్ చేస్తారు 36 బాల్స్ లో. సూపర్ బ్యాటింగ్ దా నుండి. సాయి సుదర్శన్ నుండి అటాకింగ్ షాట్, మిడిల్ అయిందో చూడాలి. బౌండరీ వచ్చిన తర్వాత సాయి సుదర్శన్ నుంచి ఒక హ్యూజ్ స్లాగ్ స్వీప్. ఇక సైడ్ ఆఫ్ ద బౌండరీ ఉన్నా కానీ క్లియర్ చేశారు రుతురాజ్. లాస్ట్ బాల్ అటాకింగ్ షాట్ ప్రయత్నం, కానీ టాప్ ఏజ్ తీసుకుంటుంది ధోని అండర్నీత్ ద బాల్ అండ్ కంఫర్టబుల్ క్యాచ్ పూర్తి చేశాడు. కాబట్టి ఓవర్ అంతా స్లోర్ రన్ చూసాం. ఈసారి లెగ్ కట్టర్ స్లోర్ డెలివరీ చేశాడు. రిద్దిమాన్ సాహా కొంచెం టైట్ షాట్ లాగా అనిపించింది ఈ ఓవర్లో చూసాం. రిద్దిమాన్ సాహా మంచి నాక్ ఆడాడు. 54 కి అవుట్, 131 ఫర్ 2 జీటీ. ఫుల్ టాస్ కనెక్షన్ లభిస్తుందా చూడాలి. ఎస్, కనెక్షన్ లభిస్తుంది. మాక్సిమం వెళ్తుంది. క్యారమ్ బాల్ వేసాడు, కానీ ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. తీక్షణ సుదర్శన్ ఉన్న ఫామ్ లో మిస్ చేయడు అట్లాంటి డెలివరీస్. ఈసారి కూడా స్లాగ్ స్వీప్, కనెక్షన్ లభించింది అండ్ మాక్సిమం గా మారుతుంది. మరొక 6 ఇది. మంచి స్పీడ్స్ తో ఇస్తున్నాడు ఈ ఓవర్, కానీ ఆ పేస్ ని యూజ్ చేసి సాయి సుదర్శన్ ఆ బౌండరీ తోటి 50 సాధిస్తాడు యంగ్స్టర్. ఈసారి స్టంప్ లైన్ లెగ్ స్టంప్ వైపు ఆడతాడు. అక్కడ షార్ట్ మిడ్ వికెట్ కూడా క్రాస్ అవుతుంది. సో మరొక బౌండరీ ఇది.
ఇన్నోవేటివ్ షాట్ బట్ లక్కీ రన్స్ ఇవి. సిక్సా సరే స్లో వన్ అండ్ గ్యాప్ లో లాంగ్ చేస్ లో బాలే విన్ అయింది. సరే షాట్ మరొకసారి గ్యాప్ దొరికింది, మరొక బౌండరీ వెళ్తుంది. 6-4. లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్ కాబట్టి మరొకసారి బ్రిలియంట్ షాట్ ఇది. ఇలాంటి ప్లేస్మెంట్ తో మరొక బౌండరీ. ఓవర్ ద కవర్స్ మిడిల్ ఆఫ్ ద బ్యాట్. సిక్సా వాట్ ఎ హిట్. షాట్ ఈసారి లాంగ్ ఆన్ లో ప్రొటెక్షన్ లాభం లేదు. స్ట్రైట్ గా ఉండడంతో రుతురాజ్ కూడా దాన్ని ఆపలేకపోయాడు. మరొకసారి లో ఫుల్ టాస్ ని, ఇది డిస్టెన్స్ దొరికిందా లేదా చూడాలి. డిస్టెన్స్ దొరికిందా దొరకలేదా? దొరికింది మరొకసారి, అది అంటున్నాం కదా. బ్యూటిఫుల్ హిట్ అగైన్ సిక్సా. బాల్ ని కొంచెం టపోట్ అయ్యి వైడ్ గా వేస్తున్నాడు కాబట్టి దాన్ని బ్రిలియంట్ గా పిక్ చేశాడు మరొకసారి. ఇందాక అది అంటున్నాం కదా, ఆఫ్ సైడ్ మీద చాలా స్ట్రాంగ్ ప్లేయర్. బౌలర్స్ ఈజీగా ఆ సిక్స్ తరలిస్తున్నాడు. మరి మిడిల్ అయిందా? మోడీ స్టేడియంలో కొడితే పక్కన ఉండే టోనీ షా దగ్గరికి. వాట్ ఎ హిట్. వికెట్ బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి అది దానికి స్ట్రెంత్ గా మారుతుంది. ఎక్కువ బయటికి వేద్దాం ట్రై చేయాలి కానీ ఇక్కడ మరొకసారి క్లియర్ గా షాట్ కొట్టిన తర్వాత తనకి తెలుసు ఆ సిక్స్ వెళ్తుందని. ఈసారి బిగ్ అప్పీల్ అండ్ గివెన్. అన్లక్కీ సుదర్శన్. Pitching outside the off stump. Impact in line. Wickets hitting. Original decision is out. Rod, you can stay with your decision of out. సిగ్నల్ అవుట్. సుదర్శన్ అవుట్ ఫర్ 96, 212 ఫర్ 3G. పెద్ద హిట్. సిక్సర్ అవుతుందా? ఫినిష్ అవుతుందా? సిక్సర్ తోటి డిస్టెన్స్ వస్తుందా? రాలేదు. లాస్ట్ మాత్రం రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ ని ఫినిష్ చేశాడు. బట్ ఈ రోజు మాత్రం ప్రేక్షకులకి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. ఇదే మిస్ అయింది. ఇప్పుడు చూస్తే కనుక ఈ లెంత్ వేయలేకపోయాడు కాబట్టి ఎక్కువ రన్స్ వెళ్ళిన ఒక పెద్ద స్కోర్. ఫైనల్స్ లో ఇది హైయర్ స్కోర్. దాన్ని చేస్ చేయాలి, మ్యాచ్ గెలవాలి అంటే. చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ లో గెలవాలి అంటే 215 రన్స్ స్కోర్ చేయాలి 120 బాల్స్ లో. బాలే జస్ట్ ఆఫ్ డ్రైవ్ చూసాము రుతురాజ్ గైక్వాడ్ నుంచి. స్క్వేర్ ఆఫ్ ద వికెట్. జస్ట్ బ్యాట్ ఫేస్ ఓపెన్ చేశాడు. బ్యూటిఫుల్ స్క్వేర్ డ్రైవ్. చూస్తే కనుక రివైజ్డ్ ప్లే కండిషన్ చూస్తే కనుక టార్గెట్ 170, 15 ఓవర్స్ మ్యాచ్ ఉంటుంది. అండ్ పవర్ ప్లే 4 ఓవర్లు ఉంటుంది. మ్యాక్సిమం 3 ఓవర్లు ఈచ్ బౌలర్కి. సో ఇది రూల్ అన్నమాట. షాట్ అండ్ గ్యాప్ లోకి వెళ్తుంది. బౌండరీ తోటి ఓవర్ ఫినిష్ అయిపోతుంది. స్టెప్ అయ్యాడు, మరోసారి కొట్టాడు. ఇది ఛాన్స్ దొరుకుతుందా లేదా, లేకపోతే బౌండరీ దాటుతుందా? ఎక్స్ట్రా కవర్ పై నుంచి ఆ సిక్స్ సాధించగలిగాడు. ఫైన్ గా వెళ్ళింది అండ్ బౌండరీ. సర్కిల్ క్లియర్ చేశాడు డేవన్ కాన్వే. ఇంటెన్షన్ చాలా క్లియర్ గా ఉన్నది. ఈసారి లెగన్మెంట్ మీద దాన్ని కూడా బ్యూటిఫుల్ గా అక్కడ మరొకసారి హెల్ప్ చేశాడు బౌండరీ లైన్ వెళ్ళడానికి. ఈ లైన్ చాలా ఈజీ. అండ్ రషీద్ ఖాన్ బ్యూటిఫుల్ గా బ్యాక్ ఫుట్ పంచ్ తో బౌండరీతో వెల్కమ్ చెప్పాడు. గైక్వాడ్ ఏరియల్ రూట్ తీసుకున్నాడు అండ్ ఫస్ట్ సిక్స్ సాధించాడు తన బ్యాట్ నుంచి ఈ ఇన్నింగ్స్ లో. సూపర్ బ్యాటింగ్ ఇద్దరు. బాల్ స్క్వేర్ కట్ గ్యాప్ లో ఉంటుంది. బౌండరీతో ఓవర్ ఫినిష్ అవుతుంది. 4 ఓవర్స్ తర్వాత సూపర్ కింగ్స్ 52 ఫర్ నో లాస్. లెంత్ బాల్ పుల్ షాట్. సూపర్ కనెక్షన్ లభించింది అండ్ 6 తో ఫినిష్ అవుతుంది ఈ ఓవర్. ఈసారి కూడా అటాకింగ్ షాట్ ప్రయత్నం. టాప్ ఏజ్ తీసుకొని హై అప్ ఇన్ ది ఎయిర్. పాయింట్ ఫీల్డర్ రషీద్ ఖాన్ మిస్టేక్ చేయడు కాబట్టి మొదటి బ్రేక్ త్రూ, అది కూడా రుతురాజ్ గైక్వాడ్ రూపంలో. కొంచెం ఆగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు. అది ఫైటింగ్ వేశాడు. వికెట్ పై నుంచి కొడదాం అనుకున్నాడు కానీ అది నూర్ అహ్మద్ గురించి అయితే మాట్లాడుగా బ్రిలియంట్ గా రుతురాజ్ గైక్వాడ్ 26 కొట్టాడు. 74 for 1 CSK.
ఈసారి నార్మల్ లెగ్ స్పిన్నర్ కనెక్షన్ లభించదు అండ్ అక్కడ మరొక వికెట్ పడుతుంది. వికెట్ లో ఈసారి కూడా డెవెన్ కాన్వాయ్ 47 మీద బ్యూటిఫుల్ గా ఆడుతుండే. బ్రిలియంట్ గా చూడవచ్చు మరోసారి స్పిన్నర్స్, అందుకే చాలా ఇంపార్టెంట్ బౌలర్స్ అని మాట్లాడుతుంటాం. చిన్నపాటి టర్న్ అయింది కానీ లెంత్ ని మెచ్చుకోవాలి. అక్కడ మోహిత్ శర్మ ఏం మిస్టేక్ చేయలేదు. సౌండ్ కొట్టాడు 78 for 2 చేసుకో. ఒకసారి ఇదే లెంత్ లో ఉంది. స్పాట్ లో ఉంటే కనుక ఈ సంవత్సరం తన స్ట్రైక్ రేట్ ఎందుకు అంత హెల్దీగా ఉందో అంటే ఇలాంటి షాట్స్ ఆడాడు కాబట్టి. షార్ట్ పిచ్ డెలివరీ చేస్తున్నాడని సీమ్ ఆఫ్ డెలివరీ ఏంగానే ఈజీగా పికప్ షాట్ స్ట్రైట్ డీప్ వికెట్ చేంజ్ ఆఫ్ పేస్ డెలివరీస్ అని మాట్లాడడం, కానీ ఇక్కడ సీమ్ ఆఫ్ డెలివరీ వేయడం అండ్ రిజల్ట్ మ్యాక్సిమంగా మారడం. 6 వెళ్తుంది ఇక్కడ. ఈసారి స్ట్రైట్ ద బౌలర్ సైడ్ కనెక్షన్ లభిస్తుంది అండ్ మ్యాక్సిమంగా మారుతుంది. మరో 6 ఈ ఓవర్లో. ఈ లెంత్ అందరూ కూడా బ్యాటర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. చక్కగా బ్యాట్ మీదకి వస్తుంది, మంచి లెంత్లో ఉంది. అందుకే దాన్ని ఆ టైమింగ్ మరొకసారి చూడొచ్చు. ఎక్కువ గట్టిగా కొట్టడానికి ప్రయత్నించలేడు, బ్యూటిఫుల్గా టైం చేశాడు. మధ్యలో తగిలింది ఆ సౌండ్కి. అదే అంటున్న బౌండరీ వచ్చే అవకాశం. లూజ్ డెలివరీ రషీద్ ఖాన్ నుండి ప్రెజర్ లో ఉండే. ఒకసారి అదే షాట్ ప్రయత్నం అండ్ గ్యాప్ లో వెళ్తుంది. డైవింగ్ ఎఫర్ట్ కానీ ఇంకొక బౌండరీతో ఓవర్ ఫినిష్ అవుతుంది. 10 overs of the Super Kings, 112 for 2. చేంజ్ ఆఫ్ పేస్, సూపర్ షాట్ రానే నుంచి బట్ స్ట్రైట్ టు ఫీల్డర్ స్వీపర్ లో. మరొక స్లో డెలివరీ, బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ డెలివరీ, కవర్స్ మీద నుంచి కొట్టే ప్రయత్నం అజింక్య రానే, కానీ స్క్వేర్ వెళ్ళడంతో విజయ్ శంకర్ కూల్ గా క్యాచ్ ని ఫినిష్ చేశాడు. చాలా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇది. మోహిత్ శర్మ తన తీరులో సెలబ్రేషన్ చూస్తున్నాం. ఒక క్యామియో ఇన్నింగ్స్ అజింక్య రానే నుండి 27 అవుట్, 117 for 3 CSK. ఇది ఈ షాటే కావాల్సిండే చెన్నై సూపర్ కింగ్స్ కి. సూపర్ కనెక్షన్. పిన్నని చక్కగా కొడతాడా అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాకా స్ట్రగుల్ అయ్యాడు, కానీ ఈ షాట్ ఇంప్రెసివ్. ఎందుకంటే షేప్ ని హోల్డ్ చేశాడు కాబట్టి. వెయిట్ చేశాడు, రీడ్ చేశాడు గూగ్లీని, చక్కగా షేప్ హోల్డ్ చేశాడు. ఇప్పుడు దాకా ఈ టోర్నమెంట్ ఇలాంటి షాట్ చాలా చూసాం శివం డూబే నుండి. ఇంకొక కనెక్షన్ లభించింది శివం డూబే నుంచి. బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్, సూపర్ హిట్టింగ్. 6 తో ఫినిష్ అవుతుంది. సూపర్. ఇది షాట్ ఆడాడు, కనెక్షన్ కుదిరింది అండ్ 6 రాయుడు బ్యాట్ నుంచి. థ్యాంక్ యూ కళ్యాణ్. అక్కడ చూస్తే ఎక్స్ట్రాడనరీ చేంజ్ ఆఫ్ పేస్ డెలివరీ, కానీ స్లాట్లో ఉండే కాబట్టి రాయుడు ఎక్స్పెక్ట్ చేసి స్ట్రైట్ ఓవర్ లాంగ్ ఆఫ్ హ్యూజ్ 6 కి తరలించాడు. యొక్కరేసే ప్రయత్నం, లో ఫుల్ టాస్, గ్యాప్ లో ప్లేస్ అవుతుంది. సో మరొక బౌండరీ ఆ 6 తర్వాత. లో డెలివరీ, ఓవర్ కవర్ ఫీల్డర్ పై నుంచి మాక్సిమం. వాట్ ఎ హిట్టింగ్ అంబటి తిరుపతి రాయుడు. హ్యాండ్ వేసిన తర్వాత బ్యాక్ ఫుట్ మీద బ్యూటిఫుల్ కనెక్షన్ అనాలి రాయుడు నుంచి. ఎక్స్ట్రాడినరీ హిట్. అది లాంగ్ ఆఫ్ వికెట్, బ్యాక్ ఫుట్ లో కొట్టడం చాలా కష్టమైన షాట్, కానీ ఈజీగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఈసారి మాత్రం స్లో డెలివరీ లాభం లేదు, స్ట్రైట్ గా కాట్ అండ్ బౌల్. మరొకసారి రైడ్ అవుట్ అయిన విధానం చూస్తే నార్మల్ సీమ్ ఆఫ్ డెలివరీ అక్కడ వేసిన తర్వాత బ్యాట్ కి పైన భాగం దాకింది కాబట్టి ఏ మాత్రం నాట్ ద క్రీజ్ రావడం. సో రైడ్ 19 KO, CSK 149 వచ్చి రాగానే స్ట్రైట్ గా కవర్ ఫీల్డర్ చేతుల్లోకి. ధోని క్లియర్లీ డిసప్పాయింట్మెంట్ చూడొచ్చు తన ఫేస్ లో. అక్కడ ముక్కటం పిచ్చేయడం, స్ట్రైట్ కవర్ చేతికి వెళ్ళడం, చాలా వికెట్ తీసుకున్నారు కాబట్టి ధోని 0 KO, CSK 149. స్ట్రైట్ గా ఆడాడు. మాక్సిమం గేమ్ ఈజ్ ఆన్. చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి గేమ్ లోకి వచ్చారు. ఈసారి కూడా యార్కర్ వేసే ప్రయత్నం, కానీ జడేజా రెడీగా ఉండే ఆ యార్కర్ ని డిక్ చేసి స్ట్రైట్ ఓవర్ ద బౌలర్ సైడ్ సూపర్ షాట్ అనాలి ప్రెషర్ లో జడేజా నుండి. మొదటి 3-4 బాల్ మాత్రం ఆ యార్కర్స్ ని అటాక్ చేయలేకపోయారు, కానీ ఈ డెలివరీ కంఫర్టబుల్ గా 6 స్కోర్ చేశారు. సో జడేజా స్ట్రైక్ లో వైడ్ అండ్ బౌండరీ. వాట్ ఎ హిట్, వాట్ ఎ బ్యాటింగ్. జడేజా హీరో ఆఫ్ ద మ్యాచ్. ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ లో విజయం సాధించారు. 5వసారి ఛాంపియన్స్ గా నిలిచారు. ముంబై ఇండియన్స్ ఉన్న రికార్డుని సమం చేశారు చెన్నై సూపర్ కింగ్స్. మ్యాచ్ సమరీ, గుజరాత్ టైటన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, 214 రన్స్ స్కోర్ చేశారు, లాస్ట్ 4 వికెట్స్. చెన్నై సూపర్ కింగ్స్ రిప్లేలో లాస్ట్ బాల్ డ్రామాలో చేసి ఫినిష్ చేశారు. డక్వర్త్ లీ సిస్టమ్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ని గెలిచారు.